ఏపీ ప్రభుత్వం ఇటీవల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుతో సుమారు 5 లక్షల స్పోర్ట్స్ కిట్స్ను క్రీడాకారులకు అందించి ప్రోత్సహిస్తూ ఉంటే తిరుపతిలో అందుకు పూర్తి భిన్నంగా టీటీడీ అధికారులు క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్స్లో భవన నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సంవత్సరాలుగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు నవీన్. ఎస్వీ హైస్కూల్ నిర్మాణం 1890లో జరిగినప్పుడు అక్కడ చదువుకునే విద్యార్థుల కోసం ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి తీరు చూస్తే అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు టీటీడీకి సంబంధించిన వెంకన్న ఆస్తులను ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యాలయాలకు ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ హైస్కూల్ భవనాన్ని పోలీసు శాఖకు, పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్స్కు ఎసరు పెడుతున్నారన్నారు. తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం అంటే తారక రామ స్టేడియం కన్నా ముందు నిర్మాణానికి ముందే ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ తిరుపతిలోని యువతకు అందుబాటులో ఉంటూ నేషనల్, స్టేట్, జోనల్, రంజీ లెవెల్లో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్స్లో ఫుట్బాల్, హాకీ, క్రికెట్, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్ లాంటివి గతంలో అందుబాటులో ఉండడంతో క్రీడారంగంలో తిరుపతి పరపతి పెంచే విధంగా ఎంతోమంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్స్లో సగభాగం టీటీడీ ఉద్యోగస్తులకు కేటాయించడం శుభపరిణామమని, మిగిలిన సగభాగం తిరుపతిలోని క్రీడాకారులకు కేటాయించాలని నవీన్ డిమాండ్ చేశారు. ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్లో అదనపు భవన నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసేలా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీ ఉద్యోగస్తుల కోసం కేటాయించారు, చాలా సంతోషం. అదే విధంగా ఉన్న మిగతా సగం గ్రౌండ్ లో స్థానికంగా ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తిరుపతిలోని అధికార పార్టీ నాయకుల మీద, టీటీడీ ధర్మకర్తల మండలి మీద, టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు, భవనాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఎస్వీ హై స్కూల్ ఏదైతే ఉందో అది 1890లో నిర్మించారండి. ఎస్వీ హై స్కూల్ ని దాన్ని పోలీస్ శాఖకు కేటాయించేశారు. పద్మావతి నిలయం తిరుచానూరు వద్ద కలెక్టర్ ఆఫీస్ కి కేటాయించేశారు. ఈ రోజు ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ రోజు రోజుకి కుదించుకుపోతా ఉంది. మీరు అక్కడ అదనపు భవన నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మరోపక్క ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 లక్షల కిట్లని క్రీడాకారుల కోసం ప్రభుత్వ ధనం, ప్రజాధనంతో కొనుగోలు చేసి ఈరోజు పెద్ద ఉత్సవాలు ప్రారంభించి ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి తిరుపతిలో ఏమో అందుకు పూర్తి విరుద్ధంగా ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ లో మేము భవన నిర్మాణాలు చేపడతాం అనడంలోని ఆంతర్యం ఏమిటండి?